ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 9, 10, 11 వచనాలు కలిసి చదువుకున్నాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 9 లేకపోతే 8 నుండి మార్చి చదువుకుంటా 11 వరకు. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండేవి. అవి చుట్టూ రెక్కల లోపల కనులతో నిండి ఉన్నది. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్న సర్వాధికారి దేవుడు నాకు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి మగళ్ళు చెప్పుచుండును. ఆ 24 పెద్దలు సింహాసనం ఆసీనులైన వాని యొక్క సాగిలపడి యుగములు జీవించున్న వారికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా మా దేవ, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి నేను దాన్ని బట్టి సృష్టింపబడిన కనుక నీవే మహిమ ఘనత ప్రభావం పొంద నరుడు అని చెప్తూ తమ కిరీటమును ఆ సింహాసనం మీద వేస్తుంది. మనకు బాగా చదువుకుంటాం. ప్రకటన గ్రంథము 15వ అధ్యాయం 3, 4 వచనాలు అందరూ కలిసి చదువుకుంటాం. ప్రకటన 15వ అధ్యాయం 3, 4 వచనాలు అందరూ కలిసి చదువు. వారు ప్రభువా దేవ సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములు సత్యమున్నై ఉన్నవి. ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడేవాడు, నీ నామము మహిమపరచని వాడేవాడు, నీ న్యాయవిధులు ప్రత్యక్షపరచలేని కనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసినని చెప్పుచు దేవుని దాసులకు మోసే కీర్తనలు గొర్రెపిల్ల కీర్తనలు పాడుచున్నారు. ప్రభు సహాయం కొరకై చింతకాలం చేసి ప్రేమానమ్మకమైన మా ప్రియాపరులకు తండ్రి, పరిశుద్ధమైన వందనాలు. మా రక్షకుడు కుమారుడు యేసుక్రీస్తు వారి నామంలో ఈ యొక్క ఉదయకాలసం మమ్మల్ని ఆరాధించి కనపరిచి హెచ్చించి పూజించడానికి మా పాత్ర ఎందుకని మమ్మల్ని నామం చేసుకొని చదువులకు వచ్చి మిమ్మల్ని నామం సమకూర్చి స్తోత్రం తెలుస్తున్నాం. పాల్గొన్న నాయకులు మిమ్మల్ని ఆరాధించడానికి గౌరవం మా జీవితంలో మీరు ఏమై ఉన్నారు నామం చేసుకొని మిమ్మల్ని ఆరాధించడానికి ఆస్వాదించారు. మీకు ఆత్మాభిషేకం, ఆత్మ సంచారం, ఆత్మ ప్రకటించారు. అక్కడ ఏ తప్ప మరెవరో వారికి కనబడేది మాట గురించి ప్రార్థిస్తున్నాం. మీ మాట గురించి మీ హస్తం నీటిలో ఆలోచించిన కోరుకోవచ్చు. మీ జ్ఞానం మాటలు ఎదిరించిన వచ్చిన విధంగా పడుతున్నారు. చిత్రమైన నీరు సకాలంలో క్షణంగా సమకూర్చిన కోరుకుంటూ యేసు ప్రభు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. మనం చదువుకున్నటువంటి భాగంలో ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 8, 9, 10, 11 వచనాలు మనం చదువుతూ వచ్చారు. ఈ భాగంలో దేవుని యొక్క దూతలైన వారు ఆయనను ఆరాధించేవారుగా పరిశుద్ధుడు 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 అని ఆరాధిస్తున్నారు. వారు ఎందుకు వారు ఆరాధిస్తున్నారు అంటే ఆయన పరిశుద్ధుడు కనుక. రెండవది ఆయన భూత వర్తమాన భవిష్యత్ కాలంలో సర్వాధికారి దేవుడు. కొంతకాలం నుండి కొంతకాలం తర్వాత
మాయమైపోయేవాడుక, లేకపోతే కొంతకాలం నుండి కొంతకాలం అదృశ్యమైపోయేవాడుక. కనుక వారు ఆయనను పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆరాధించిన వారిగా ఉంటున్నారు. అంతేకాదు 9వ వచనంలో మనం గమనించినప్పుడు ఆ సింహాసనంలో ఆసీనుడైయుండు యుగయుగములు జీవించిన వారికి మహిమయు ఘనతయు కలుగును కాక నా జీవులు కీర్తించుండగా. కనుక ఇక్కడ ఆ యొక్క జీవులు ఆరాధిస్తున్నారు. ఆ తర్వాత 10-11 వచనాలు 24 పెద్దలు ఆరాధిస్తున్నారు. ఏమని ఆరాధిస్తున్నారు? ఆ 24 పెద్దలు సింహాసనంలో ఆసీనుడైన వాని ఎదురు సాగిలపడి యుగయుగములు జీవించున్న వాడికి నమస్కారం చేయొచ్చు. ప్రభువా మా దేవ, నీవు సమస్తము సృష్టించింది నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టి సృష్టింపబడింది కనుక నీవే మహిమ ఘనత ప్రభావం నరుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేస్తారు. కనుక యుగయుగములు ఉండేటువంటి దేవుడివి, సర్వాధికారమైనటువంటి దేవుడివి, నీవు సమస్తమును సృష్టించావు, నీ చిత్తమును బట్టి అవి సృష్టించబడినవి. కనుక ఆయన ఆరాధిస్తున్నారు. ఏ విధంగా? సాగిలపడి నమస్కారం చేస్తున్నారు. ఆ యొక్క జీవులు 24 పెద్దలు తమ కిరీటములను నేల మీద పడవేసి ఆయనే ఘనత మహిమ గరుడని ఆయన ఆరాధించిన వారిగా ఉంటున్నారు. ఎందుకు అంటే భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండేటువంటి దేవుడు, రెండవది పరిశుద్ధమైనటువంటి దేవుడు, మూడవది సృష్టికర్త అయినటువంటి దేవుడు. కనుక వారు ఆరాధిస్తున్నారు. మన జీవితాల్లో మనం ఆయన ఆరాధించడానికి ఆయన మన జీవితంలో ఏమై ఉన్నాడు, ఆయన ఎందుకు సాగిలపడి నమస్కారం చేయాలి అంటే చూడండి, మన జీవితంలో ఆయన ఏమై ఉన్నాడు అంటే దేవుని వాక్యము మనకు నామం చేయబడుతుంది. కీర్తన గ్రంథము 99వ అధ్యాయము 9వ వచనం. కీర్తనలు 99వ అధ్యాయము 9వ వచనం. గణపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి. కనుక మన దేవుడు యెహోవాను పరిశుద్ధుడు, మన యెహోవాను గణపరచు, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడు. కనుక ఎందుకు మనం ఆయన ఎదుట సాగిలపడాలి అంటే చూడండి, 95వ కీర్తన 7వ వచనం. కీర్తనలు 95వ కీర్తన 7వ వచనం. రండి నమస్కారం చేసి సాగిలపడము, మనం సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. కనుక ఎందుకు ఆయన సన్నిధిని సాగిలపడి నమస్కారం చేయాలి అంటే ప్రియమైన వాళ్ళరా, ఆయన మనం ఏం చేసినాడంట? సృజించిన వాడు, మన సృష్టికర్త. ఆయన సృజించినటువంటి స్వరూపం, ఆయన ఏ స్వరూపమును సృజించాడు అంటే ఆదికాండంలో రాయబడుతూ వచ్చింది, మన పోలిక చొప్పున మన స్వరూపము చొప్పున నరులను చేయు. ఈరోజు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క పోలిక, ఈ స్వరూపము, ఈ యొక్క రూపము ఆయన దేవాలయమైనటువంటి దేవుడి స్వరూపము ఆయన మనకి ఇచ్చాడు. ఆయన స్వరూపంలో ఆయన రూపంలో మనల్ని నిర్మించిన వాడిగా ఉంటున్నాడు, సృజించిన వాడిగా ఉంటున్నాడు. అందుకే అంటాడు సాగిలపడి నమస్కారం చేయదు. ఎందుకంటే మనను సృజించినటువంటి యెహోవా. మన జీవితంలో ఈ లోకంలో రకరకాల ఆకారాలు ఉన్నాయి, రకరకాల స్వరూపాలు ఉన్నాయి. మరి జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, జలచరాలు ఉన్నాయి. ఈ లోకంలో రకరకాల మరి రూపాలు ఉన్నాయి. కానీ వాటిని బట్టి మనం నిర్మించలేదు, కానీ వాటి ఆకారంలో మనం తయారు చేయలేదు. కానీ ఆయన మనం ఏం చేస్తూ వచ్చాడంటే తన స్వరూపంలో తన పోలిక చొప్పున తన యొక్క రూపము చొప్పున మనం సృజించినాడు. ఆయన ఎవరు? పరిశుద్ధుడు. ఆయన ఎవరు? గనుడు. ఆయన ఎవరు? మహిమకు అర్హుడు. ఆయన ఎవరు? ఘనత అర్హుడు. ఆయన ఎవరంటే ఈ యొక్క సృష్టికర్త అయినటువంటి దేవుడు. కానీ మన యొక్క స్వరూపము దేనితో తయారు చేసుకొచ్చాడంటే అది కానీ రాయబడుతూ వచ్చింది, దేవత దేవుడు ఏం చేశాడంట? నేల మంటితో నరుని నిర్మించాడు. మన యొక్క నిర్మాణం నేల మంటి మన్నే, అయితే స్వరూపము ఆకారము ఆయనది. ఆయన పోలిక చొప్పున ఆయన రూపం చొప్పున మనం నిర్మించిన వాడిగా ఉంటున్నాం.
గొప్ప ధన్యత, ఎంత గొప్ప ఆధిక్యత ఈ లోకంలో. ప్రియమైన వాళ్ళరా, ఈ లోకంలో ఈ యొక్క జంతువులు ఉంటాయి. అడవి జంతువులన్నీ కూడా సింహము రాజు. తర్వాత జిరాఫీ ఉంది, ఏనుగులు ఉన్నాయి, వాటి ఎంతో పెద్ద పెద్ద ఆకారాలు ఉన్నాయి. లేకపోతే ఆ యొక్క ఎంతో ఉన్నతమైనటువంటి దేహాలు కలిగి ఉన్నప్పటికీ దేవుని యొక్క స్వరూపమును దేవుడు మనకి ఇచ్చాడు. అంతేకాదు, మన యొక్క ఈ యొక్క నిర్మాణం మనం గమనించినప్పుడు ఎక్కడ ఏ అవయవాన్ని నిర్మించాలో అక్కడ నిర్మించినాడు. ఇప్పుడు ఒకవేళ ఈ యొక్క నోరుని కనుక ముక్కు పైన కనుక నిర్మించితే ఎలా ఉంటుంది, ఈ చెవులు కనుక వెనకాలుంటే ఎలా ఉంటుంది, ఈ కళ్ళు ఒక కన్నే ఉంటే ఎలా ఉంటుంది. చూడండి, దేవుడు తన యొక్క స్వరూపము చొప్పున, తన యొక్క రూపము చొప్పున దేవుడు నిర్మించినాడు. సృష్టికర్త అయినటువంటి దేవుడు మనం సృజించిన వాడు. అందుకని అక్కడ అంటాడు, సాగిలపై నమస్కారము చేయము. ఎందుకయ్యా అంటే తన స్వరూపము చొప్పున, తన యొక్క పోలిక చొప్పున ఆయన మనం ఏం చేసినాడు, సృజించిన వాడుగా ఉంటాడు. ఇది గొప్ప ఆధిక్యత. లోకంలో ఏ చెట్టు ఆకారము, ఏ రాయి ఆకారము కాదు, ఏ వస్తువు ఆకారము కాదు, ఏ బొమ్మ ఆకారము కాదు, కానీ ఆ దేవాది దేవుని యొక్క ఆకారంలో మనం నిర్మించిన వాడుగా ఉంటున్నాం. అందుని బట్టి మనం ఆయన ఆరాధించాలి, సాగిలపడి నమస్కరించాలి. రెండవది చూడండి, ఎందుకు ఆయన నమస్కారం చేయాలి అంటే రూతు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. రూతు గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. రూతు గ్రంథము 2వ అధ్యాయము. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైనా నా యందు లక్ష్యం ఉంచినని అని చెప్పగా. చాలా ఇక్కడ మనం గమనించబడింది. రూతు అనేటువంటి ఆమె గురించి మన పరిచయం. ఒక మోయాబీరాలు, అన్ని దేశం నుంచి వచ్చింది, శాపగ్రస్తమైన దేశం నుంచి వచ్చింది. తన భర్త చనిపోయాడు, ఆ యొక్క అత్తతో బెత్లెహేముకు వచ్చింది. బెత్లెహేముకు వచ్చిన తర్వాత అక్కడ పరిగెత్తుకుంటా ఉంది. బోయాజుతో పరిగెత్తుకుంటా ఉంటే ఆమెను చూచి ఆమెతో మాట్లాడి, ప్రియముగా మాట్లాడి ఆమెకి రకరకాల సదుపాయాలు కల్పించినప్పుడు ఆమె చెప్తూ వచ్చాడు, రకరకాలుగా ఆమెకి భరోసా ఇచ్చిన వాడుగా ఉంటున్నాడు. అప్పుడు ఆమంటది, అయ్యా సాగిలపడి నమస్కారం చేసింది. ఏమి తెలిసి పరదేశినైన నాయడలా కటాక్షం కలిగింది. మన జీవితంలో ఆయనకు నమస్కరించడానికి ఆమె కాదు, మనమెవరిమి. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారునయ్యుండి క్రీస్తుకు దూరస్తులై ఉన్నాము. ఆమె కాదు, ఆమె అంటది, పరదేశినయ్యా, నాకు దేవుడు అనేది లేరు, శాపగ్రస్తురాలిని, నాకు దయ చూపించడానికి, కటాక్షం చూపించడానికి నీకెంత ప్రేమ కలిగింది. ఆమెకి ఇచ్చినటువంటి ఆ యొక్క సదుపాయాలను బట్టి ఆమె తల వంచుకొని సాగిలపడి నమస్కారం చేస్తూ ఉంది. ఈరోజు ఆమె కాదు, మన జీవితంలో యాత్రికులం, పరదేశులం, దేవుడు లేనివారం, నిరీక్షణ లేనివారం, వాగ్దానం లేనివారం. ప్రియమైన వాళ్ళరా, అటువంటి మనలను ఆ దేవాది దేవుడైనటువంటి దేవుడు మన యొక్క జీవితంలో ఆయన మనకు దేవుడిగా ఉండడానికి, మనకు రక్షకుడిగా ఉండటానికి, మనం ఆయన పిల్లలుగా ఉండటానికి మనల్ని అంగీకరిస్తూ వచ్చినాడు. ఎంత గొప్ప ఆధిక్యత, ఎంత గొప్ప ధన్యత. కనుక దయ చూపించడం ద్వారా, కటాక్షం చూపించడం ద్వారా ఆయనకు మనము సాగిలపడి నమస్కరించాలి. ఆమె ఏ విధంగా సాగిలపడి తల వంచుకొని నమస్కరించిందో, ఎందుకంటే కటాక్షము, దయను చూపించడం ద్వారా ఈరోజు మన జీవితంలో మన పాపాలను బట్టి, మన యొక్క అపరాధం బట్టి శాపగ్రస్తులం, దేవునికి దూరం అయిపోయిన వారం, వాగ్దాన నిబంధన లేని వారం, పరజనులము, పరదేశులము. అటువంటి మనలను దేవుడు ప్రేమించి ఏర్పరచుకొని మన మీద దయ చూపించి మన మీద కనికరం చూపించినాడు. ఎంత గొప్ప ఆధిక్యత. కనుక ఈరోజు ఆయన వాగ్దానం మనకి ఇచ్చినాడు.
గొప్ప నిరీక్షణ మనకి ఇచ్చినాడు. మన జీవితంలో ఆయన బిడ్డలముగా, ఆయన పిల్లలముగా. చూడండి, యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించురో వారికందరికీ, అనగా తన నామందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడు. ఒకప్పుడు మనము అపవాది సంబంధులం, అపవాది పిల్లలం, దేవుడు లేనివారం, దేవుని విడిచిపెట్టిన వారం, దేవుని సహవాసం విడిచిపెట్టిన వారం. అయితే ఈ గొప్ప దేవాది దేవుడు, ఆ ప్రేమగల దేవుడు మన జీవితాలను ప్రేమించి మనలను ఆయనకు పిల్లలుగా చేసుకోవడానికి ఈ లోకాన్ని దిగి వచ్చినాడు. దయ చూపించడం వలన, కటాక్షము చూపించడం వలన మనం ఆయనకి నమస్కారం చేయాలి. మూడవది, ఆయనకి ఎందుకు నమస్కారం చేయాలి? కీర్తన గ్రంథము 45వ అధ్యాయం 7వ వచనం. కీర్తనలు 45వ అధ్యాయం 7వ వచనం. కావున ఒక 45వ అధ్యాయము 11వ వచనం. కీర్తనలు 45:11. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు. ఈ రాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యాన్ని కోరినవాడు. ఈ రాజు రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, ఘనమైన మహారాజు. ఈ రాజు ఎటువంటి సౌందర్యాన్ని కోరుకున్నాడు? లోకములో వివాహము సిద్ధపరచబడినప్పుడు పెళ్లి కుమార్తెను చక్కగా అలంకరించేవారుగా ఉంటారు, చక్కగా సిద్ధపాటు చేసేవారుగా ఉంటారు. రకరకాల సుగంధ ద్రవ్యాలతో, రకరకాల ఆ యొక్క పరిమైనటువంటి ఆ యొక్క వాటితో మరి సిద్ధపరిచేవారుగా ఉంటారు. ఆ సిద్ధపడినటువంటి ఆ యొక్క స్త్రీని తీసుకొచ్చినప్పుడు ఆమె సౌందర్యాన్ని బట్టి, ఆమెకు ఉన్నటువంటి ఆ యొక్క కళను బట్టి అంగీకరించేవారుగా ఉంటారు రాజు. ఇక్కడ అంటాడు, ఈ రాజు నీ ప్రభువు, నీ సౌందర్యమును. మనలో ఏ సౌందర్యం ఉంది? పాపాన్ని బట్టి సౌందర్యం కోల్పోయిన వారం. మనలో ఎటువంటి సౌందర్యం ఉంది? చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయం, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 5-6 వచనాలు. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలింకనూ కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తి వ్యాధిని కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమయ్యను, తల వరకు స్వస్థత కొంచెమైన లేదు. ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన. ఇటువంటి వారిని ఎవరు కోరుకుంటారు? ఒక వివాహానికి సిద్ధపరిచినటువంటి స్త్రీ ఎటువంటి అలంకారం లేకుండా, కనీసం పౌడర్ కూడా పూసుకోకుండా, నల్లగా మెల్లకనుతో, లేకపోతే చీవిడి గార్చుకుంటా, లేకపోతే జొల్లు గార్చుకుంటా ఉంటే పక్కన పెళ్లి కుమారుడు కూర్చుంటాడా? ఏమండి, కూర్చుంటాడా? సౌందర్యం. ఈ రాజు నీ ప్రభు మన సౌందర్యం కోరుకున్నాడు. మనలో సౌందర్యము ఎంత గొప్ప సౌందర్యం అంటే ఇక్కడ అంటాడు, అరకాలు మొలుకు నడినెత్తు వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూచినా గాయాలు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, మెత్తన చేయ. ఎందుకు? పాపాన్ని బట్టి, అవిధేయతను బట్టి, ప్రియమైన వాళ్ళు శాపాన్ని బట్టి. అటువంటి దుర్గంధంతో ఉన్నటువంటి మనలను ఆ దేవాది దేవుడు మన సౌందర్యాన్ని కోరుకున్నాడు, సౌందర్యం కోరుకున్నాడు. ఈ లోకంలో మంచిగా ఒక ఆఫీస్కి వెళ్ళాలంటే, ఒక ఏదైనా ప్రోగ్రాంకి వెళ్ళాలంటే, వాళ్ళు మనం ఆహ్వానించాలంటే దానికి ఎంతో నీట్నెస్ కలిగి ఉంటారు. బెంగళూరులో హిట్లర్ హోటల్ ఉంది. అక్కడ ఒక డిఎస్పి కుమార్తె వివాహానికి వెళ్ళాను. డిఎస్పి కుమార్తె, ఆయన కర్నూలు డిఎస్పి. హిట్లర్ హోటల్లో పెళ్లి చేసినాడు. ఆ పెళ్లి చేసినప్పుడు ఎవరిని పడితే వాళ్ళు లోపల రానియరు. దానికి డ్రెస్ కోడ్ ఉంటుంది. తర్వాత సేవకులు కనుక
బ్యాగ్ వేసుకొని చక్కగా మంచి బట్టలు వేసుకుంటే మా అంకుల్ ముందు వెళ్ళిపోయాడు మేము వెనకాల వస్తున్నాం. ఇప్పుడు ఆయన ఆపేండు, ఎందుకు అర్థం కాలేదు ఆయనకి. ఎవరు మీరు అంటున్నాడు. అంటే చూడండి, ఇప్పుడు ఆయన డిఎస్పి వచ్చి ఇక వాళ్ళు మా వాళ్ళే రండి. కారణము, ఈ లోకములో దేనికైనా మనల్ని ఆహ్వానించాలంటే ఎంతో మన యొక్క వస్త్రధారణ చూస్తారు, మన యొక్క సౌందర్యం చూస్తారు. అయితే ఈ రాజు మన సౌందర్యం చూశాడు. అంతరంగంలో అంతరంగ సౌందర్యం చూసినప్పుడు ఏమీ కూడా ప్రయోజనం లేదు. ఇటువంటి వారిని ఎవరు కోరుకుంటాడు? అందుకని అంటాడు, ఈ రాజు నీ ప్రభువు నీ సౌందర్యాన్ని కోరినవాడు, అతనికి నమస్కరించు. మన జీవితంలో హృదయంలో అందుకని అంటాడు, హృదయము మోసకరము. హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. వ్యాధితో ఉన్నవారు ఎవరు కోరుకుంటారండి? వ్యాధితో ఉన్నవారు ఎవరు కోరుకుంటారు? రకరకాల వ్యాధులు ఉన్నాయి ప్రియమైన వాళ్ళరా, రోగాలు ఉన్నాయి. ఆ రోగాల్లో ఆ గాయాలు వచ్చినప్పుడు రకరకాల దుర్వాసన వస్తుంది. అటువంటి వారిని ఎవరు కోరుకుంటారు? అయితే ఈ ప్రభువు కోరుకున్నాడు. అందుకని మనం నమస్కరించి సాగిలపడి ఆరాధించాలి. కనుక ప్రియమైన వాళ్ళరు అందుకని అన్నాడు, ఇటువంటి వారిని ఏ విధంగా చేయడానికి సిద్ధపడ్డాడంటే మన జీవితంలో ఆయన ఏ విధంగా సౌందర్యం కలవాడో, ఆయన ఏ విధంగా పరిపూర్ణమైన వాడో, ఆయన ఏ విధంగా తేజస్సు కలవాడో మనల్ని కూడా ఆ విధంగా చేయడానికి సిద్ధపడ్డాడు. అందుకని అన్నాడు. చూడండి, 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. 2 కొరింథీ 5:21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుడు నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా మన గాయములు మాన్పడానికి ఆయన గాయపరచబడ్డాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది. చదవండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. అతడు తృణీకరింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడు గాను, వ్యాధులు అనుభవించిన వాడు గాను, మనుషుడు చూడనల్లని వాడు గాను ఉండెను. నిశ్చయముగా ఆయన మన రోగములను భరించెను, మన వ్యసనములను. ఎంత గొప్ప దేవుడు! అందుకే మనం పాడబడతాం కదా, మన వ్యసనముల భరించెన్, మన దుఃఖముల వహించెన్, మన వ్యసనముల భరించెన్, మన దుఃఖముల భరించెన్, మన మెన్నిక చేయకయే, మన ముఖముల త్రిపితిమి, మనకై యేసు మరణించే, మన పాపముల కొరకై నిత్య జీవము నీచుటకే, సత్యుండు సజీవుడాయే, నిత్య జీవము నీచుటకే, సత్యుండు సజీవుడాయే. కాబట్టి మన రోగములను, మన గాయాలు మాన్పించడానికి ఆయన రోగాలు భరించాడు. ఆయన గాయపరచబడ్డాడు, వ్యసనాక్రాంతుడిగా, వ్యాధి అనిపించిన వాడుగా, చూడనల్లవాణిగా చేయబడ్డాడు. ఈ రాజు నీ ప్రభు, నీ సౌందర్యమును కోరినవాడు. ఎవరు కోరుకుంటారు? మన ప్రభువు, ఈ గొప్ప దేవుడు. అందుకనే సాగిలపడి నమస్కరించాలి. 4వది చూడండి, ఆయన ఎందుకు మనము సాగిలపడి నమస్కరించాలి? మార్క్సు వార్త 5వ అధ్యాయం 6వ వచనం. మార్క్సు వార్త 5వ అధ్యాయము 6వ వచనం. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి
ఆయనకు నమస్కారము చేసి యేసు దేవుని కుమారుడా. చూడండి, ఈ వ్యక్తి మనకు పరిచయం. సేనా దేవుని పట్టినటువంటి ఒక వ్యక్తి. ఆయన జీవితంలో మరి మనం గమనించినప్పుడు ఎవడును ఏ విధము చేతనైనను అతడిని బాగుపరచలేకపోయారు. ఆ త్రోవలో ప్రభు వస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆ వ్యక్తి? ఎవరికి లోబడినవాడు, ఎవరికి మరి విధేయత చూపించినవాడు, ఎవరి మాట విన్నవాడు, ఎవరి మాటకి అంగీకరించిన వాడు ఆయన కనబడంగానే పరిగెత్తి ఏం చేస్తున్నా అంట? నమస్కారం చేస్తున్నాడు. ఎందుకు తెలుసా ప్రియమైనవా? చూడండి, ఎందుకు నమస్కారం చేసినాడు అక్కడ మనం గమనించినప్పుడు 15 వచ్చు 5:15 వచ్చి సేనాను దయ్యం పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుని చూచి, ఎందుకంటే అయ్యా నువ్వు నా జీవితమును మార్చావు, నా జీవితాన్ని మార్చేవాడివి. ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మనం ఆయన నమస్కరించడానికి మన జీవితాలను మార్చాడు, మన బ్రతుకులు మార్చాడు, మన అలవాట్లు మార్చాడు, మన యొక్క గమ్యాన్ని మార్చాడు, మన యొక్క మార్గాన్ని మార్చాడు, మన యొక్క స్థితిగతులు మార్చాడు. అవును కదా? రక్షించబడక ముందు మన స్థితి అలాంటిది. ఏ అలవాట్లు, ఎటువంటి వేదన, ఎటువంటి బాధ, ఎటువంటి కలవరం, ఎటువంటి చింత, ఎటువంటి పరిస్థితి కలిగి ఉన్నాం. ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు, దేవుని ఎరగనప్పుడు మన స్థితి ఎంత దౌర్భాగ్యంగా ఉంది. ఒకప్పుడు ఎంత లేమిలో ఉన్నాం, ఎంత కరువులో ఉన్నాం, ఎంత ఇబ్బందుల్లో ఉన్నవాడు. ఇప్పుడు దేవుని కృప ద్వారా, దేవుని యొక్క దయ ద్వారా, దేవుని యొక్క ప్రేమ ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడు? మన స్థితిని మార్చాడు, మన జీవితాన్ని మార్చాడు, మన గురిని మార్చాడు, మన గమ్యాన్ని మార్చాడు. ఎంత గొప్ప ఆధిక్యత! నేను ఎరుగుదును, మా చిన్నప్పుడు మా ఇంట్లో ఒక దీపస్తంభం మీద కిరసనాయలు దాంతో దీపం వెలిగించి దాంట్లో కుటుంబ ప్రార్థన చేసుకునేవారం. చుట్టూ కూర్చొని మా కుటుంబం అంతా కూడా. కరెంటు కూడా ఉండేది కాదు. ఇంకెంత దౌర్భాగ్యమైన స్థితి అంటే 10th క్లాసులో మా నాన్నగారు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మాకు 2 రూపాయలు ఇచ్చేవాడు రోజుకి. ఎంత? 2 రూపాయలు. ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత సంవత్సరానికి 2 జతలే, 2 జతలు, వాటినే రిపీట్ చేసుకుంటూ ఉండాలి. రోజుకి 10 రూపాయలు ఇచ్చేవాడు. 5 కిలోమీటర్లు నడిచి ఆటో ఎక్కి మళ్ళీ 2 కిలోమీటర్లు నడిచి కాలేజీకి వెళ్ళాలి. దేవుని ప్రేమ. ఒకప్పుడు ఈ లోకంలో ఒకవేళ లోకంలో ఎంతో స్థిరమైన వారంగా ఉండొచ్చు, ఎంతో కలిమి కలిగి ఉండొచ్చు. ఈ గొప్ప సమాధానం, దేవుని యొక్క ఆనందం, దేవుని యొక్క ప్రేమ ఎవరిస్తారు? ఈరోజు ఎంత హెచ్చిస్తున్నాడు, ఎంతగా కృప చూపుతున్నాడు. కొరత లేకుండా, కొదవ లేకుండా, అన్ని సమయాల్లో, అన్ని పరిస్థితుల్లో, కొన్ని పర్యాయాలు లోకంలో భౌతికంగా అన్నీ ఉండొచ్చు. హృదయంలో అసమాధానం, హృదయంలో కలవరం ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభు దగ్గర ప్రార్థించడం ద్వారా, ప్రభు దగ్గర మనవి చేసుకోవడం ద్వారా, ప్రభు దగ్గర విజ్ఞాపనం చేయడం ద్వారా ఎంతో గొప్ప సంతోషం. ఎన్ని కలవరాలున్నా, ఎన్ని నిందలున్నా, ఎన్ని పరిస్థితులున్నా, ఎన్ని పోరాటాలున్నా, ఎంత కృంగుదలు వచ్చినా, ఎంత నిరాశ వచ్చినా, దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు, దేవుని సహవాసానికి వచ్చినప్పుడు ఎంతో ఆనందం. వాస్తవం కాదా? లోకంలో ఉన్నప్పుడు ఇది భాగ్యం లేదు. లోకంలో ఎంతోమంది ఉన్నారు. మీరు చూడండి, గనులైన వారు, గొప్పవారు ఎంతో రకరకాల ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. ఎంతోమంది వారి జీవితం నెమ్మదిని కోల్పోయి ఆత్మహత్య చేసుకుంటున్నారు, హృదయంలో సమాధానం లేక. ఈ దేవుడు మన జీవితాలను మార్చాడు. నాకు అనిపిస్తూ ఉంటుంది, ఆ దేవుణ్ణి అంటే భౌతికంగా ఇచ్చించడానికి కాదు, కానీ అన్ని పరిస్థితుల్లో, అన్ని స్థితిగతుల్లో, అన్ని విధాలుగా ఈరోజు ఆ గొప్ప దేవుని కలిగి ఉండేటువంటి భాగ్యం ఎన్ని ఉన్నా ఏమి లేకపోయినా ఆ దేవుడి సహవాసం ఉంటే చాలు. ప్రభువా, ఇదిగో ఈ పరిస్థితుల్లో, ఈ కలవరంలో, ఈ కన్నీడు, ఇగో ఈ దుఃఖం, ఈ అనారోగ్యం వచ్చింది, నువ్వు సహాయం చేయవా అంటే దేవుడు ఎంత ఆదరణ, దేవుడు ఎంత అభయం, దేవుడు ఎంత ప్రోత్సాహం,
దేవుడు ఎంత నెమ్మదిచ్చేవాడిగా ఉంటున్నాడు. అప్పుడు లోకంలో ఉన్నప్పుడు ఈ భాగ్యం లేదు. ఎందుకు ఆయన నమస్కరించాలి అంటే మనం ఎందుకు చేయాలంటే ఆయన మన జీవితాలను అందుకనే బాధపడతాం. మన జీవితాలను మార్చేవాడు ఆయన. లోకములో, పాపములో, శాపములో, అంధకారములో ఉండి మన మార్గాలలో నరకానికి, శాపానికి, నిత్య నరకానికి వెళుతున్న మనలను దేవుడు ప్రేమించి తన వైపు ఆకర్షించుకొని తన బిడ్డలంగా చేసుకొని ఈరోజు మన జీవితాలను మార్చాడు. నా తోటి స్నేహితులు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, రక్త సంబంధికులు ఉన్నారు. ఈరోజు ఈ భాగ్యం వారికి లేదు. వారు ఆ యొక్క లోకంలోనే ఉన్నారు, రకరకాల వ్యసనాలతో ఉన్నారు, రకరకాలుగా దేవునిని దూరం చేసుకున్న వారుగా ఉన్నారు. అయితే ఈరోజు నేను ఎరుగుతున్నాను ఈ గొప్ప భాగ్యము. ఆ ప్రభు నన్ను పట్టుకోకపోతే, ఆ ప్రభు నన్ను దర్శించకపోతే, ఆయన నన్ను అంగీకరించకపోతే నా జీవితము ఏమైపోయేది. నా చిన్న వయసులో దాదాపు 6 పర్యాయాలు, నాకు తెలిసి 6 పర్యాయాలు మరణ పంచుల్లో గుండా వెళ్ళొచ్చాను. 6 పర్యాయాలు. ఎంత గొప్ప దేవుడు! ఈ వ్యక్తి సర్వోన్నత దేవుని కుమారుడా అని సాగిలపడి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే నా జీవితమును మార్చేవాడు. ఇటు మన జీవితాలు ఒకవేళ భౌతికంగా మన జీవితం, మన స్థితి మారకపోవచ్చు, మన స్థితిగతులు మారకపోవచ్చు. ఆత్మీయ జీవితంలో ఆ గొప్ప దేవుని కలిగి, ఆ గొప్ప ఆధిక్యతను కలిగి, ఆ గొప్ప సహవాసంలో ఆ దేవుని కలిగి జీవిస్తున్నాం. లోకములో ఎంత గొప్పవారంగా ఉండవచ్చు, రకరకాల బాధ్యతలు ఉండొచ్చు, రకరకాల పరిస్థితులు ఉండొచ్చు. అయితే కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు అనేవి ప్రతి ఒక్కరికి సహజమే. అవి వచ్చినప్పుడు అవి వాళ్ళకే వస్తాయి, వీళ్ళకే వస్తాయి, లేకపోతే వీళ్ళకే కాదు, ఎవరికి. అందుకే అంటారు లోకంలో ఒక సామెత, ఎంత చెట్టుకి అంత గాలి కదండి. అబ్బా వాళ్ళకేమి లేండి, ఉన్నతమైన స్థానంలో ఉన్నారు, వాళ్ళకేం కొదువా, వీళ్ళకేం కొదువా అంటారు. కానీ వారికి ఉండే స్ట్రగుల్స్ వాళ్ళకు ఉంటాయి, వారికి ఉండేటువంటి బాధ్యతలు వాళ్ళకు ఉన్నాయి, వారికి ఉండే భారాలు వాళ్ళకు ఉన్నాయి. ఈరోజు మన జీవితంలో మన జీవితాలను మార్చాడు, మన స్థితిని మార్చాడు, మన గమ్యాన్ని మార్చాడు. అందుకని అంటాడు మనం ఆయనకు సాగిలపడి నమస్కారం చేయాలి. కనుక చదువు కొన్ని విషయాలు ఉన్నాయి, ప్రభు చేతి మీద వచ్చే వారం వాటిని ధ్యానం చేద్దాం. చదువుకుందాం, చదవండి. మొదటిది, ఎందుకు ఆయన నమస్కారం చేయాలంటే మొట్టమొదటిది ఆయన మనల్ని ఏం చేసినాడు, తన స్వరూపం చొప్పున మనల్ని ఏం చేసినాడు, సృజించినాడు. రెండవది, ఎందుకు మనం నమస్కరించాలి, దయ చూపించాడు, కటాక్షం చూపించాడు. మూడవది, ఎందుకు ఆయన మనల్ని మన సౌందర్యాన్ని కోరుకున్నాడు. మనలో సౌందర్యమే లేదు అయినా కోరుకున్నాడు. నాలుగవది, ఎందుకు మనం ఆయన ఆరాధించాలి, మన జీవితాలను మార్చినవాడు. ఎవరు మారుస్తారండి? ఎవరు మారుస్తారు? నాశనానికి, నష్టానికి, ఉగ్రతకి, దైవ శిక్షకి లోబడిపోయి దూరం అయిపోతున్న మనలను ఎవరు మారుస్తారు? ఎవరు ప్రేమిస్తారు? ఈరోజు ఆయన మనల్ని ప్రేమించాడు, ఆయన చేర్చుకున్నాడు, ఆయన మనల్ని మార్చాడు. కనుక మనం ఆయన ఆరాధిస్తాం. చదువుకుందాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 10-11 వచనాలు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 10-11 అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన 4వ అధ్యాయము 10-11 వచనాలు. 24 పెద్దలు సింహాసనం మందు ఆసీనుడు ఆయన ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించున్న వానికి నమస్కారము చేయొచ్చు. ప్రభువా, మా దేవ, నీవు సమస్తము సృష్టించిదివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టి సృజింపబడింది కనుక నీవే మహిమ, ఘనత, ప్రభావాలు పొందనరుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందనరుడు.